ఉదయకిరణ్ అనే పేరు వినగానే ఒక తరం ప్రేక్షకులు అంతులేని ఉద్వేగానికి లోనవుతారు. దానికి కారణం తన చిరునవ్వుతో తెలుగు రాష్ట్రాలను అలరించి తన పట్టుదలతో హీరోగా అవకాశాన్ని అందిపుచ్చుకొని మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో అడుగుపెట్టే వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి హిమాలయాలంత ఎత్తుకు ఎదిగి ఉదయించే సూర్యుడు అవుతాడు అనుకుంటే పాతాళానికి పడిపోయి అస్తమించిన సూర్యుడు ఉదయకిరణ్ గారిని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులు అభిమానులు ప్రేమగా పిలుచుకునేది లవర్ బాయ్ అని. ఉదయకిరణ్ గారి మొదటి 3 సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఏ స్థాయి విజయాలు సాధించాయో ఆ సమయంలో ఉదయకిరణ్ గారి క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో అందరికీ తెలిసిందే. అయితే సినీ జీవితంలో ఉదయకిరణ్ గారి మొదటి 3 ప్రేమ కథలు విజయవంతమైతే నిజ జీవితంలో ఆయన 3 ప్రేమ కథలు ఆయనకి విషాదాలనే మిగిల్చాయి. లవర్ బాయ్ ఉదయకిరణ్ గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన 3 ప్రేమ కథల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో చేరిపోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిన మింత్రా, ఫ్లిప్కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్సైట్స్లో ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు మన ప్రతి వీడియో లేదా షార్ట్ వీడియోస్లో పెట్టే ప్రోడక్ట్ లింక్స్ ద్వారా మాత్రమే వెబ్సైట్స్లో ఏ ప్రోడక్ట్స్ అయినా కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందండి. మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని మాకు అందించండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్ ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే, ఉదయకిరణ్ అనే పేరు వింటే అప్పటి అమ్మాయిలంతా ప్రేమతో పరవశించిపోయే రోజులవి. ఒక సామాన్యుడు తిరుగులేని విజయాలను అందుకొని స్టార్ అయిన సందర్భం అది. ఆ సమయంలో అప్పుడు ఎన్నో పత్రికలు, ఛానళ్ళు ఉదయకిరణ్ గారి ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్న సందర్భంలో ఒక అమ్మాయికి ఉదయకిరణ్ గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది. 2001లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా తర్వాత ఉదయకిరణ్ గారి ఇంటికి వచ్చి ఆ ఇంటర్వ్యూ తీసుకున్నది అప్పటి డెక్కన్ క్రానికల్ జర్నలిస్ట్ నివేదిత గారు. ఇంటర్వ్యూ చేసిన సమయంలోనే ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం చేసిన ఆ జంట కొన్నాళ్ల పాటు గాఢంగా, తీవ్రంగా, పిచ్చిగా ప్రేమించుకున్నారు. అయితే అభిప్రాయాలు పంచుకునే క్రమంలో ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు, గొడవల కారణంగా నివేదిత గారు ఉదయకిరణ్ గారికి బ్రేకప్ చెప్పారు. స్టార్ హీరోలను కూడా మర్చిపోయి అనేక సార్లు నివేదిత గారి ఇంటికి వెళ్ళి బతిమాలి వాళ్ళ పేరెంట్స్ని కూడా పెళ్లికి ఒప్పించడానికి ట్రై చేశారు ఉదయ్. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. తనని మర్చిపోలేక, వదులుకోలేక ఉదయ్ హృదయం బద్దలైంది. ఉదయకిరణ్ గారి వ్యక్తిగత జీవితంలో ఆయనకి మొట్టమొదటి ప్రేమగాయం అయ్యింది అప్పుడే. దాని నుంచి బయటికి రావడానికి ఉదయకిరణ్ గారికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలోనే దర్శకులు విఎన్ ఆదిత్య గారి ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి పరిచయం అయ్యారు ఉదయ్. చిరంజీవి గారి వీరాభిమాని అయిన ఉదయకిరణ్ గారు ఎప్పుడు కుదిరితే అప్పుడు చిరంజీవి గారిని కలిసేవారు. చిరంజీవి గారు కూడా ఉదయ్ని చాలా ప్రేమగా చూసేవారు. తన లవ్ గురించి, బ్రేకప్ గురించి చెప్పి 2-3 సార్లు ఆయన దగ్గర వెక్కి వెక్కి ఏడ్చేశారట ఉదయ్. లైఫ్లో ఇవన్నీ కాదమ్మా, నీకు చాలా టాలెంట్ ఉంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, నీ కెరీర్ మీద దృష్టి పెట్టి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ధైర్యం చెప్పారు మెగాస్టార్. చిరంజీవి గారికి, ఆయన కుటుంబానికి చాలా దగ్గరయ్యారు ఉదయ్. ఉదయ్లో తెలియని కొత్త ఉత్సాహం. ఇందిరా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమని స్టార్ హీరోలా కాకుండా చిన్నపిల్లాడంత స్వచ్ఛంగా తెలియజేశారు ఉదయ్. ఆ ప్రేమకి ఆనందంతో చిరంజీవి గారే వచ్చి ఉదయకిరణ్ గారిని ఆలింగనం చేసుకున్నారు. అప్పట్లో ఒక మ్యాగజైన్ చిరంజీవి గారి పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో ఉదయకిరణ్ అని చెప్పారు సుస్మిత. ఉదయకిరణ్ గారు చిరంజీవి గారికి ఎంతగా సన్నిహితం అయ్యారంటే తన జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఆయనతో పంచుకునేవారు ఉదయకిరణ్. ఉదయకిరణ్ గారి వ్యక్తిత్వం చూసి చిరంజీవి గారికి కూడా ఆయన మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. అప్పటి ఆంధ్రప్రదేశ్లో అందరు అమ్మాయిల్లాగే తన పెద్ద కుమార్తె సుస్మిత గారు కూడా ఉదయకిరణ్ గారిని ఇష్టపడడంతో చిరంజీవి గారే వివాహ ప్రతిపాదన తెచ్చారు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకున్నాక 2003 ఏప్రిల్ 18న ఎంతో ఘనంగా ఉదయకిరణ్ గారు, సుస్మిత గారి నిశ్చితార్థం జరిగింది. ఆ రోజుల్లో అదొక సంచలనం. ఉదయకిరణ్ గారిని ఒక తిరుగులేని విజేతగా చూశారు అప్పటి వారంతా. ఒక సామాన్యుడు స్టార్గా ఎదగడంతో పాటు మెగాస్టార్ ఇంటి అల్లుడు అవ్వడం అంటే అదృష్టం అంటే తనదే అని అంతా భావించారు. కానీ అంతా అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? ఆ ఎంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్ళకే బయటికి చెప్పని కారణాలతో ఎంగేజ్మెంట్ రద్దయింది. ఆ విషయానికి సంబంధించి ఇప్పటికీ రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. 2003 జూలై 3న చిరంజీవి గారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయం ధృవీకరించబడింది. సుస్మిత, ఉదయకిరణ్ గారులకు మధ్య ఉన్న ఆలోచనలకి పొంతన కుదరకపోవడంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2 కుటుంబాలు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో ప్రకటించారు చిరంజీవి. అప్పట్లో ఈ నిశ్చితార్థానికి సంబంధించిన వార్తల విషయమై ఆంధ్రభూమి సబ్ ఎడిటర్ అబ్దుల్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు చేయి చేసుకున్నారని అబ్దుల్ గారు డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి ఆఫీస్ గేటు ముందు నిరసనకు దిగడం, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు కేసులు పెట్టుకునే వరకు వెళ్లడం
ఇవన్నీ అప్పట్లో జరిగాయని చెప్తూ ఉంటారు అప్పటి జర్నలిస్టులు. అలా ఉదయ్ కిరణ్ గారి రెండవ ప్రేమ కథ కూడా విషాదాంతమే అయ్యింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటి వరకు ఉదయ్ కిరణ్ గారితో సినిమాలు తీయడానికి ఎగబడ్డ ప్రొడ్యూసర్లందరూ నిశ్చితార్థం రద్దవ్వగానే వెనకడుగు వేశారు. అంతేకాకుండా 2001 నుంచి 2003 మధ్యకాలంలో చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం లాంటి 7 సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్కి హోలీ సినిమా తప్ప మిగతా ఏ ఒక్క సినిమా కూడా నిరాశను మిగిల్చకపోగా 2003 తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా నిరాశనే మిగిల్చింది. సుస్మిత గారితో నిశ్చితార్థం జరిగాక ఒకే రోజు 9 పెద్ద బ్యానర్లలో సినిమాలు ప్రారంభమయ్యాక అందులో కేవలం 2 మాత్రమే రిలీజ్ అయ్యాయంటే ఆ నిశ్చితార్థం రద్దు కావడం అనేది ఉదయ్ కిరణ్ గారి కెరీర్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. 2003 తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ఆఖరిగా ఆయన హీరోగా నటించిన జై శ్రీరామ్ సినిమా 2013 ఏప్రిల్ 11న రిలీజ్ అయింది. మొదటి 2 ప్రేమ కథల్లో చేదు అనుభవాలు ఎదురైన తర్వాత మళ్లీ ప్రేమలో పడిన ఉదయ్ కిరణ్ గారు తన 3వ ప్రేమ బంధాన్ని మాత్రం వివాహ బంధంగా మార్చుకోగలిగారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక పార్టీలో విషిత గారిని మొట్టమొదటిసారి కలిసిన ఉదయ్ కిరణ్ గారు విషిత గారిని ఎంతగానో ఆరాధించారు. తన జీవితంలో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తనతో ఉన్న విషిత గారి గురించి ఎప్పుడూ ఎంతో ప్రేమగా గొప్పగా చెప్పేవారు ఉదయ్. తన అక్క శ్రీదేవి గారికి విషిత గారిని పరిచయం చేసే ముందు రోజు ఆమెతో మాట్లాడుతూ విషిత గారి గురించి చెప్తూ ప్రేమతో ఆనంద బాష్పాలు కూడా తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ గారు 2012 అక్టోబర్ 24న తెల్లవారుజామున 4:28 అంటే చిరంజీవి గారి అమ్మాయితో నిశ్చితార్థం రద్దయిన దాదాపు 10 ఏళ్ల తర్వాత అన్నవరంలో విషిత గారితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎన్నో సినిమా ఫంక్షన్స్లో కలిసి కనిపించి అభిమానులకు కనువిందు చేసేవారు ఉదయ్ కిరణ్ గారి దంపతులు. వ్యక్తిగత జీవితంలో ఉదయ్ చాలా హ్యాపీగా ఉన్నాడని అందరికీ తెలుసు. కానీ తనకు లోపల ఏదో బాధ ఉండేది. సినిమా ఫంక్షన్లకు కూడా తనని ఎక్కువగా పిలిచేవారు కాదు. స్టార్ హీరోగా ఉన్నప్పుడు చుట్టూ చేరే దర్శకులు, నిర్మాతలు, స్నేహితులు ఎవ్వరూ దరిచేరడం లేదు. కానీ తన మనసులో రేగుతున్నది ఒకటే లక్ష్యం, మళ్ళీ ఎలాగైనా ఒక్క హిట్ కొట్టాలి, సినిమా పరిశ్రమలో తన సత్తా చూపించాలి అని. ఉదయ్ కిరణ్ గారి అక్క శ్రీదేవి గారు ఆయనకు కాల్ చేశారు. ఉదయ్ గారు, విషిత గారు బెంగళూరులో ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ సంవత్సరం నాదే అక్క, ఐ విల్ బి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ అని చెప్పాడు ఉదయ్. మనసంతా నువ్వే శ్రీరామ్ సినిమాల డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు కూడా ఫోన్ చేశారు. అప్పటికి ఒక పబ్లో ఉన్నారు ఉదయ్, విషిత. తన మాటల్లో ఎంతో కసి, ఆత్మవిశ్వాసం, ఆనందం కనిపించాయి. ఇదంతా ఉదయ్ చనిపోవడానికి కేవలం 4 రోజుల ముందు. అయితే 2014 జనవరి 5న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని చనిపోయారు ఉదయ్ కిరణ్. ఆ మరుసటి రోజు కూడా ప్రతిరోజులాగే సూర్యుడు ఉదయించాడు. కానీ తన చిరునవ్వుతో, టాలెంట్తో సంచలనం సృష్టించి ఒక తరం యువతి యువకుల్ని ఉర్రూతలోగించిన ఉదయ్ అస్తమించాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారి అక్క శ్రీదేవి గారితో పాటు పలువురు సన్నిహితులు ఉదయ్ గారి భార్య విషిత గారి మీద ఆరోపణలు చేశారు. కానీ దేనికి విషిత గారు స్పందించలేదు. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా అస్తమించిన ఉదయ్ కిరణ్ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.